వివిధ సంప్రదాయాల సన్యాసులను గమనించండి. వారు తమను తాము తురియానంద, ఆత్మానంద, బ్రహ్మానంద, కేవలానంద అని పిలుచుకుంటారు. వారి పేర్లలో ఒకటి కామన్గా ఉంటుంది. ఏంటది? ఆనందం. అసలు ఈ మునులందరి పేర్లలో ఖచ్చితంగా ఆనందం, అనంత్ ఎందుకు ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారు ఏం చెబుతున్నారంటే, అన్నిటి తర్వాత మిగిలేది ఆనందమే. ముందు ఏమున్నా సరే ఆఖరికి మిగిలేది ఆనందం మాత్రమే. కాబట్టి మీరు ప్లెజర్ని ప్రేమిస్తే అది తప్పు కాదు. ఆనందం అనేది మీరు తప్పకుండా ప్రేమించాల్సిన విషయం. ప్రేమించడానికి అది అత్యంత పవిత్రమైనది. ఒకవేళ మీరు నిజంగా ప్లెజర్ని ప్రేమించేవారే అయితే మీరు ప్లెజరబుల్ అని పిలుచుకునే ఈ అల్పమైన విషయాలతో ఎందుకు సరిపెట్టుకుంటున్నారు? కొన్ని సైకిడెలిక్స్, కొన్ని డ్రగ్స్, కొంచెం ఎక్సైట్మెంట్, కొందరు మహిళలు, కొంచెం బూజ్, హై స్పీడ్ డ్రైవింగ్, ఏదో ఒకలా ఒక పోష్ హోటల్లో గది సంపాదించి ఒక అమ్మాయితో లోపలికి వెళ్ళడం. ఇదేనా మీ ప్లెజర్ అంటే? ఈ వినోదాలు, ఈ హంగామాలు మీరు నిజంగా కోరుకునేదాన్ని ఎన్నటికీ ఇవ్వలేవు. కాబట్టి ముందుకు వెళ్ళండి, దాని గురించి ఆలోచించండి, తెలుసుకోండి మరియు అర్థం చేసుకోండి. అండర్స్టాండ్. మరియు అర్థం చేసుకోవడంలో ఉండే ఆ ప్లెజర్ దేనితోనూ సాటిరాదు.